మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశించారు. అయితే వారికి పదవి దక్కలేదు. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ వెళ్లారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రైట్, ఒకవైపు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్లో బుజ్జగింపుల పర్వం కూడా మొదలైంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే తప్పకుండా తమకు క్యాబినెట్లో బెడుతుంటుందని చెప్పేసి మొదటి నుంచి సుదర్శన్ రెడ్డి ఎంతో ఆశతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాకి ఎట్లాగైనా సరే మంత్రివర్గంలో చోటు ఉంటుంది కాబట్టి ఆ సీటు తమదే అనేటువంటి అభిప్రాయంతో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీనికి తోడుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డి కోసం చాలా సీరియస్గానే అధిష్టానం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి సూచన కూడా చేశారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని, క్యాబినెట్ విస్తరణ జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా క్యాబినెట్లో ఉంటారనేటువంటి అంశాన్ని అధిష్టానం మాట ఇచ్చిందనేటువంటి అభిప్రాయంతో తను ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా కూడా తమకు అవకాశం వస్తుందని భావించారు. వీరితో పాటుగా రంగారెడ్డి జిల్లాలో క్యాబినెట్లో అవకాశం లేదు కాబట్టి ఆ జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే వీరితో పాటుగా రామ్మోహన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్, వీళ్ళు నలుగురు కూడా క్యాబినెట్ విస్తరణ జరిగితే ఖచ్చితంగా తమకు అవకాశం వస్తుందనేటువంటి లెక్కలు వేసుకున్నారు. ఎందుకంటే 6 పదవులు ఉన్నాయి. 6ట్లో 2 పదవులు వచ్చినా కూడా ఈ కేటగిరీలో 2 బెర్తులు కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో ఉండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధిష్టానం తీసుకున్నటువంటి కూర్పులో కేవలం సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం ఎస్సీ, మాదిగ, మాల ఉపకులాలతో పాటుగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురితో మాత్రమే క్యాబినెట్ విస్తరణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ పదవుల్ని ఆశించినటువంటి వాళ్లకు కొంత నిరాశ ఎదురైందని చెప్పొచ్చు, కొంత అలక వహించినటువంటి పరిస్థితి. అందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి ఇన్ఛార్జి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం జరిగిన పరిణామాలు, సీఎం కూడా నిజామాబాద్కు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డికి పదవి ఇవ్వాలని అధిష్టానం మీద చేసినటువంటి ప్రెషర్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సుదర్శన్ రెడ్డికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ 3 పదవుల భర్తీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉంది కాబట్టి ఆ దాంట్లో సుదర్శన్ రెడ్డి అవకాశం ఇస్తామని నచ్చజెప్పినట్టు తెలుస్తుంది. ఇక రాజగోపాల్ రెడ్డి నివాసానికి కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడే ప్రయత్నం పార్టీ నాయకత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. ఓవరాల్గా పార్టీ వ్యవహారాలన్నింటినీ కనుక చూస్తే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ 3 పదవుల భర్తీ జరిగింది. మరొక 3 పదవులు భర్తీ ఉన్నటువంటి నేపథ్యంలో దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ, ఆ అభిప్రాయాన్ని కూడా సుదర్శన్ రెడ్డికి చెప్పినటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏం చెప్తారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఉంది. ఎందుకంటే వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అనుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీజేపీ నుంచి. ఆ క్రమంలోనే ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలనేటువంటి అంశాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఆ క్రమంలో అధిష్టానం ఇచ్చినటువంటి హామీల క్రమంలోనే వివేక్కి ప్రస్తుతం క్యాబినెట్లో చోటు దక్కింది. ఈ వివేక్ ప్లేస్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావుని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆయన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీని కష్టకాలంలో కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి అంశాన్ని సీనియర్లంతా కూడా చెప్పినటువంటి నేపథ్యం. ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఆయనని కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడుకైతే సుదర్శన్ రెడ్డితో పార్టీ ముఖ్య నాయకులంతా కూడా వెళ్ళి ఆయన నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.